తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల ప్రకటన జారీ చేసే యోచనలో ఉన్నందుగా ముందుగా నిర్మల్ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు నిర్మల్, బైన్సా, ఖానాపూర్ పట్టణాల్లో బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగాల ప్రకటన చేస్తామని ప్రకటించడంతో జిల్లా నిరుద్యోగులు ఎంతో ఆనందంతో ఉన్నారని, కానీ ఉద్యోగం సాధించాలంటే శిక్షణ తప్పనిసరి అని, దానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా ఉద్యోగాల ఎంపికల్లో ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఉద్యోగాలు మన రాష్ట్రంలో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు సాధించాలంటే ముందుగా ప్రిపరేషన్, ముందుగా మరి కోచింగ్ సెంటర్లో మరి కోచింగ్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ కోచింగ్ లేకపోతే తప్పకుండా మరి ఉద్యోగాలు కూడా మరి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి నిర్మల్లో మరి దాదాపు అత్యధిక జనాభా బీసీలో ఉన్నారు. కాబట్టి మరి నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ కానీ అటు ముదోల్లో కానీ మరి బీసీ కోచింగ్ సెంటర్లను కూడా మరి తాత్కాలికంగా మరి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి అది మళ్ళీ ఏర్పాటు చేయాలన్నా దానికి సుదీర్ఘ సమయం పడుతుంది. కాబట్టి సమయం మరి తక్కువ తీసుకున్న మరి తాత్కాలికంగా మరి ఈ ఏదైతే ఉద్యోగాలకు కోచింగ్ సంబంధించినటువంటి కోచింగ్ ఉద్యోగాల కోసము నిర్మల్, ఖానాపూర్ మరియు బైన్సా పట్టణాల్లో బీసీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని విషయంపై మరి ఈరోజు మరి రాష్ట్ర మంత్రివర్యులు ఇంద్రకరెడ్డి గారు కూడా మరి చొరవ ద్వారా మరి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఉన్న దృష్ట్యా మరి ఈ శీతాకాలము వెళ్ళిపోయే వరకు ప్రమోదం అని చెప్పేసి ఒక పక్కన మరి హెల్త్ డిపార్ట్మెంటు, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ కూడా మరి మొన్ననే ప్రకటనలు జారీ చేసిన ధర్మిల తప్పకుండా మరి ఈ నిర్మల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే మరి ఈ చుట్టుపక్కల పల్లెటూరు ఏదైతుందో మరి చుట్టుపక్కల విలేజ్ గ్రామాలు ఏవైతున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు మరి చదువుకోవడానికి మరి ఆస్కారం ఉంటుంది. ఈ కరోనా దృష్ట్యా మరొక పక్క చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి సిఎస్ గారికి మరి నిన్న ఆదేశాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి భర్తీ చేసే విధంగా ప్రక్రియను మరి మొదలు పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చిన ధర్మిల మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి 50 నుంచి 80 వేల ఉద్యోగాలు మరి రాష్ట్రంలో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు సాధించాలంటే ముందుగా ప్రిపరేషన్, ముందుగా మరి కోచింగ్ సెంటర్లో మరి కోచింగ్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ కోచింగ్ లేకపోతే తప్పకుండా మరి ఉద్యోగాలు కూడా మరి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి నిర్మల్లో మరి దాదాపు అత్యధిక జనాభా బీసీలో ఉన్నారు. కాబట్టి మరి నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ కానీ అటు ముదోల్లో కానీ మరి బీసీ కోచింగ్ సెంటర్లను కూడా మరి తాత్కాలికంగా మరి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి అది మళ్ళీ ఏర్పాటు